రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్సెల్ గా చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఇటు ముగ్గురు పిల్లలు ఈత కోసం వెళ్లి అదే కుంటలో మునిగిపోయి మృతి చెందారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాలి. ఈ ఘటనంతా కూడా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. సో ఈ ఘటనంతా కూడా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లిలో చోటు చేసుకుంది. తల్లి అనారోగ్యంతో ఇటు శ్రీకాంత్ అయితే సొంతూరుకు వచ్చాడు. సో సొంతూరుకు వచ్చిన క్రమంలోనే తమ పంట పొలాలకి సంబంధించి ఇటు కొడుకు శ్రీమాన్ష్ తండ్రితో పాటు వెళ్ళాడు శ్రీకాంత్తో కలిసి. అనంతరం కూతురు సిరితో పాటు అక్క కూతురు స్నేహ కూడా అక్కడే అందరూ కలిసి ఒక్కసారిగా అక్కడే పొలాల్లో ఏదైతే కుంట ఉంటుందో నీటి కుంటలోకి వెళ్ళారు. నీటి కుంటలో వాళ్ళు స్నానం చేస్తూ అలాగే ఈతకు వెళ్ళి ముగ్గురు కూడా అందులోనే మునిగిపోయారు. ఇటు పిల్లలు కేకలు వేయడంతో బయటకు తీసేందుకు ప్రయత్నం చేసినా కూడా అప్పటికే ఆ ముగ్గురు చిన్నారులు అది కుంటలో పడి మృతి చెందిన ఘటన వారి కుటుంబాల్లో అయితే తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవాలి. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడొచ్చు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ పంట పొలాల్లో వాళ్ళు నీటిలో తేలి ఆడుతూ కూడా మనకి కనిపిస్తున్నారు. ఆటలు ఆడుతూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అయితే తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవాలి. ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ఈ విధంగా మరణించడంతో కుంటలో పడి వాళ్ళైతే కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ని మా ప్రతినిధి శంకర్ మనకి అందిస్తారు. శంకర్, మనం చూస్తూ ఉన్నాం ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు చిన్నారులు ఈ విధంగా మృతి చెందడం వాళ్ళ కుటుంబంలో అయితే తీవ్ర విషాదం అని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అదేవిధంగా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ముగ్గురు చిన్నారులు నీట మునిగి చనిపోవడంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. శ్రీకాంత్ రెడ్డి అదే ఊరుకు చెందినవాడు. అతను హైదరాబాద్ లో నివాసం ఉంటూ పిల్లల్ని అక్కడే చదివించుకుంటూ ఉంటున్నాడు. ఇదే క్రమంలో తన తల్లికి అనారోగ్యం ఉండడంతో సొంత గ్రామమైన ముచ్చర్ల గ్రామానికి పిల్లలను తీసుకుని వచ్చాడు. ఆ తల్లిని చూయించుకొని తిరిగి తీసుకువెళ్దాం అనుకున్నాడు. ఆ లోపలనే పంట పొలాల దగ్గరికి వెళ్లి ఆహ్లాదకరంగా గడుపుదాం అనుకున్నారు. వాళ్ళంతా కూడా పంట పొలాల దగ్గరికి వెళ్లారు. చుట్టూ పచ్చటి వాతావరణంలో పిల్లలంతా కూడా చుట్టూ ఉన్న ప్రాంతాలను చూస్తూ మైమరుస్తూ ఆటలు కేరింతలు కొడుతూ ఆటలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే పక్కలో ఉన్నటువంటి నీటి గుంతలో కూడా వాళ్ళు దిగి కాసేపు ఆ నీటిలో ఆడారు. తర్వాత వారు తెచ్చుకున్నటువంటి బాల్ తో ఆటలాడుతుండగా ఒక్కసారిగా ఆ బాల్ వెళ్ళి ఆ కుంటలో పడింది. దీన్ని తెచ్చే క్రమంలో మొదటగా బాలుడు దిగాడు. దాంట్లోకి వెళ్ళిన తర్వాత అతను నీట మునుగుతున్నటువంటి పరిస్థితిని గమనించి పక్కనే ఉన్నటువంటి అక్కలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా నీటిలోకి దిగి వారిని కాపాడే ప్రయత్నం చేయడంతో అది కాస్త వారికి కూడా ఈత రాకపోవడంతో ఒక్కసారిగా ముగ్గురు కూడా నీటిలో మునిగిపోయి కేరింతలు నీటిలో మునిగిపోయి పూర్తిగా గట్టిగా అరసడంతో అక్కడే ఉన్నటువంటి పెద్దలంతా కూడా అక్కడికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వారంతా కూడా నీటిలో మునిగిపోయి ఊపిరాడక చనిపోయారు. దాంట్లో భాగంగానే శ్రీమానేరెడ్డి, శ్రీకృతి, అదే విధంగా స్నేహ, విద్యాధరణి వీళ్ళందరూ కూడా నలుగురు దాంట్లోనే ఉన్నారు. మొత్తంగా విద్యాధరణిని కాపాడినప్పటికీ మిగతా వారిని మాత్రం వాళ్ళు కాపాడలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ మనం దృశ్యాలను చూస్తే క్లియర్ కట్ గా చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మొత్తం కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా చాలా నీట్ గా ఉంది. దీన్ని గమనించలేకపోయారు. ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోవడం, ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో పూర్తిగా అక్కడ మొత్తం విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తన తండ్రి శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి పూర్తిగా వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ తనకు కూడా ఈత రాకపోవడం అనేది ఇది పూర్తిగా ఆయనకు సహకరించలేదు. దీంతో ఒక్కసారిగా తన కళ్ళ ఎదుటే పిల్లలు చనిపోతుండడంతో మొత్తంగా అతను పూర్తిగా ఆవేదన గురయ్యాడు. ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలతో పాటు పూర్తిగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. సెల్ఫీ వీడియోలు కావచ్చు, సెల్ఫీ ఫోటోస్ కావచ్చు. ఆ పిల్లలను సర్వస్వం పిల్లలే సర్వస్వం అనుకున్న తండ్రి ఆ బాధను చూస్తే అక్కడ ఉన్నవారంతా కూడా బోర్న విలపించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో ఒక్కసారిగా ముచ్చర్ల గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్న ఇక ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత డెడ్ బాడీలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షల అనంతరం కూడా పూర్తిగా వాళ్ళ స్వగ్రామంలో ఈ రోజు దాన సంస్కారాల కార్యక్రమాలు చేపట్టే అవకాశం అయితే కనపడుతుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శంకర్.
నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన పిల్లలు అదే ఈత కుంటలో చనిపోయి నీటి కుంటలో చనిపోయిన ఘటన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇటు శ్రీకాంత్ రెడ్డి తన తల్లికి అనారోగ్యం కారణంగా తమ సొంతూరుకు వచ్చాడు. సో తమ పిల్లలతో పాటు ఆయన సొంతూరుకు వచ్చిన తర్వాత పంట పొలాల్ని చూసేందుకు వెళ్లారు. పిల్లల్ని తీసుకొని పంట పొలాలకు వెళ్ళిన తర్వాత అక్కడే ఏదైతే పంట పొలాల్లో ఒక నీటి కుంట ఉందో దాంట్లోకి దిగారు పిల్లలు. అక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తూ నీటి కుంటలో వాళ్ళు స్నానాలు చేస్తూ కూడా ఉన్నారు. సో ఆ క్రమంలోనే తమ తమ్ముడు ఫస్ట్ అందులో మునిగిపోతున్న క్రమంలో ఇటు అక్కలు ఇద్దరు కూడా కాపాడేందుకు ప్రయత్నం చేశారు. సో వాళ్ళు కూడా అదే నీటి కుంటలో అక్కడే చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఘటనకి సంబంధించి పిల్లలు కేకలు వేయడంతో వాళ్ళని బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా అప్పటికే వాళ్ళు అందులో మునిగిపోయి మరణించిన పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఈ ఘటన ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అలాగే ఆ గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్. ఈ ఘటనకి సంబంధించి అసలు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు పిల్లలంతా కూడా అక్కడికి పంట పొలానికి వెళ్ళారు ఈత కోసం. సో తర్వాత అందరూ అందులోకి దిగిన తర్వాత ఒక్క అమ్మాయి మాత్రమే ఆ ఈత కుంట నుంచి నీళ్ళ కుంట నుంచి బయటపడింది. అసలు ఆ అమ్మాయి ఏం చెప్పింది, అసలు అక్కడ ఏం జరిగిందన్న వివరాల్ని ఆ అమ్మాయి మాటలో ఒకసారి చూద్దాం. ఆడుకుంటుంటే ఫస్ట్ బాబాయ్ అండి బైక్ ఆడుకోదాం రా అంటే సరే బైక్ ఆడుకోదామా అంటే పోదామన్నాం. బైక్ పొద్దుగాలు అన్నాడు. పొద్దుగాలంటే మధ్యాహ్నం పోయినాం. మధ్యాహ్నం పోయినాక ఆడ షెడ్ నేను మను బమ్మక్క సిరక్క పోయినాక ఆడ షెడ్ కాడ కొద్దిసేపు ఉండి బాబాయ్ ఉండి ఆడికో నీళ్ళతో అనుకోదాం దారా అంటే పోయినాం. పోతే కొద్దిసేపు అక్కలుండి ఫోటోలు దిగిండ్రు. మండుతోటి ఫోటోలు దించుకొని మండు ఫోటోలు తీస్తున్నాడు. ఫోటోలు తీసుంటే మొత్తం నానింది డ్రెస్ నానితే ముగ్గురం పోయి బయట నిలబడితే మన వచ్చి మళ్ళీ దాంట్లో దుంకితే బాబాయ్ పైన నిలబడ్డాడు. పండు లోపలుంటే చిన్న బాల్ ఉన్నది. ఒకటి బాల్ ఉంటే వేసుకుంటూ ఆడుకున్నాక మేము పోయినాం. తర్వాతకి బాబాయ్ చిన్న బాల్ ఉంది కదా వాలీబాల్ తెస్తా అని చెప్పిండు. వాలీబాల్ తెస్తా అని పోయినాక మళ్ళీ వచ్చినాక కొద్దిసేపు ఉండి ఇంటికి పోయి వాలీబాల్ తెచ్చినాక అక్క సిరక్క నుండి టైం ఎంత అయింది అక్క అంటే 2 అయింది అని చెప్పింది. బొమ్మకి అక్క పోదమ్మా అంటే 2 అయ్యిందిగా 3 పోదామని చెప్పింది. అంటే సరే అని నూకున్నా. బాబాయ్ అండి లోతుందిరా అక్కడ ఓకండి గుంతుంది చాలా అక్కడ ఓకండి లోపలికి పోతారని చెప్పిండు. గుంతలకి ఇట్లా మునిగిపోతుంటే ఇట్లా గుంజమని పోయినా. నేను పోతే నేను పోతే గుంజని రాదు, ఎవరికి రాదు. గుంజనికి పోతుంటే వాడు ఇంకా ఇట్లా లోపలికి పోతుండు. గుంజనికి పోతుంటే మళ్ళీ సిరక్క బొమ్మకు వచ్చి గుంజనికి పోతుంటే ఇంకా నలుగురం దాంట్లో పడితే బాబాయ్ వచ్చి గుంతలకు దుంకి చూసి వెతికితే నేను దొరికిన. నన్ను పట్టుకొని ఆడ చెట్టు ఉన్నది పక్కన, ఆ చెట్టుని పట్టుకొని ఉంటే పైకి చూసిండు. కింద చూస్తే పైకి ఎక్కి దొరకకపోతే పైకి ఎక్కి ఆడ ఒక ఆమె ఉన్నది. ఆమెను పిలిస్తే నన్ను వచ్చి నా తానికి వచ్చి నన్ను గుంజి నాకు ఇద్దరు ముగ్గురు వచ్చిండ్రు. ఇద్దరు ముగ్గురు వచ్చినాక మళ్ళీ వాళ్ళు మన్నుని తీసినాక తర్వాతకి 10 నిమిషాలకి సిరక్కని తీసినాక తర్వాతకి బొమ్మకని తీసినాక అందరు వచ్చిండ్రు. వాళ్ళందరూ వస్తే
వీళ్ళు వచ్చిండ్రు, మా అమ్మ వచ్చింది, అత్తమ్మ వచ్చింది, పిన్ని వచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చినాక కొద్దిసేపు ఉండి ఇడికి వచ్చినాం. నాగర్ కర్నూలు జిల్లాలో ఏదైతే విషాద ఘటన చోటు చేసుకుందో ఆ ఘటనకి సంబంధించి ఇటు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతూ ఉన్నారు. ఇటు అక్కడ ఏం జరిగింది అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, అసలు పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఎస్ఐ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మధ్యాహ్నం ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నలుగురు చిన్నారులు ఆడుకోవడానికి వెళ్ళి తీసినటువంటి వ్యవసాయ పొలాని కోసం తీసినటువంటి గుంతలో పడి చనిపోవడం జరిగింది. అందులో ఒక అమ్మాయి సేవ్ కావడం జరిగింది. ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇటు విషయమై ఊరుకొండ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. చనిపోయిన వారిలో ముఖ్యంగా శ్రీమాన్యారెడ్డి, శ్రీకృతి రెడ్డి, ఎడ్మా స్నేహ ముగ్గురు చనిపోవడం జరిగింది. ముగ్గురు చిన్నారులు కూడా ఒకరు 6th క్లాసు, 8th క్లాసు, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా తుర్కాయంజాల్లో నివసం ఉంటారు. నిన్నటి దినంలో వాళ్ళ యొక్క మదర్ శ్రీకాంత్ రెడ్డి యొక్క మదర్ అనారోగ్యంగా ఉండటం వాళ్ళని చూసిపోవడానికి అని చెప్పేసి ముచ్చర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. గ్రామానికి రావడంతో ఈరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో పిల్లలందరినీ తీసుకొని తన యొక్క కారులో తన పిల్లల్ని మరియు తన యొక్క అక్క కూతుర్ని, అన్న కూతుర్ని నలుగురిని తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ పొలంలో ఉన్నటువంటి వ్యవసాయం ఉపయోగార్థం తీసినటువంటి నీటి గుంతలో పడి పిల్లలు ఆడుకుంటున్న సందర్భంలో బంతి కోసం ముందుకు వెళ్ళి అక్కడే మునిగిపోయి చనిపోవడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి కాపాడడానికి ప్రయత్నించినా కూడా సాధ్యపడలేదు. అందులో ఒక అమ్మాయి విద్యాధారిణి అనే అమ్మాయిని వాళ్ళ అన్న కూతుర్ని కాపాడడం జరిగింది. ఇటు విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. వాళ్ళ మదర్తో పేరెంట్స్తో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్